సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం దారుణమని వేములవాడ పట్టణ బీజేపీ శాఖ విమర్శించింది. అగ్రహారం జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తి వారికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని బీజేపీ వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ అన్నారు. తరగతి గదుల కెపాసిటీకి మించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమని, జేఎన్టీయూ కళాశాలలకు ఎందుకు ఇప్పటి వరకు వసతులు కల్పించడం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లికార్జున్, మహేష్, అనిల్, రంజిత్ పాల్గొన్నారు. అడ్డుగా పనిచేస్తున్నారని అరెస్టు చేసిన తరుణంలో మా భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటించి వెంటనే మరి పోలీసులకు కూడా చదువుకునే పిల్లలు కాబట్టి ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి మార్గం చూపాల్సిందని చెప్పడంతోనే మరి పోలీసులు కూడా పెద్ద మనసుతో వారు విడిచిపెట్టేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల పరిష్కారం కోసం, ఆ సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వారు వెంటబడి పోరాటం తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. మరి ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం, గత ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జేఎన్టీకు భూమి కేటాయించినప్పటికీ భూమి పూజ చేయకుండా, ఎలాంటి వసతులు కూడా కల్పించకుండా డిగ్రీ కాలేజీ వాళ్ళతోటే జేఎన్టీ పిల్లలందరినీ ఉంచడం, అలాగే ఈ ప్రభుత్వం దొంగ అన్నట్టు రెండు ప్రభుత్వాలు ఒకరినొకరు అనుకోవడం తప్ప ఎవరికి ఏం మేలు చేసిన పక్షాన పోలేదు ఇంతవరకు కూడా. మరి క్రమంలో డిగ్రీ పిల్లలతోటి జేఎన్టీ వాళ్ళని ఉంచుతుర్రు. ఆ ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోలేక ఈరోజు విద్యార్థులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే విద్యార్థులై ఉండి కూడా ధర్నాలకు రావడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు కూడా ధర్నాలకు రావడం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు, కేవలం చేసిన వాటిని 4 సార్లు చెప్పుకోవడం తప్ప చేయాల్సిన వాటి గురించి మాత్రం చెప్పడం లేకుండా అది చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా విద్యార్థుల్ని అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్కు తరలించడం కూడా మేము ఖండిస్తున్నాము. మేము విద్యార్థుల పక్షాన బీజేపీ తరఫున వెంటనే మీరిగిన జేఎన్టీ వారికి వసతులు కల్పించి డిగ్రీ విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ముందు ధర్నా నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.